హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం డిస్కస్ చేసిన ఒక ఆపరేషన్ పైన ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఈ టాపిక్ని డిస్కస్ చేశాను, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్ శివ ఉద్దేశం ఏంటి? ఈ ఆపరేషన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది? సో పేరేమంటున్నాను, ఆపరేషన్ శివ. లార్డ్ శివ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, ఎగ్జామినేషన్లో గుర్తొస్తుంది. సో శివుడికి సంబంధించి ప్రతి ఏటా కూడా, అంటే ప్రతి ఏడాది కూడా ఒక యాత్ర గురించి మనం పేపర్లలో చూస్తాము, టీవీ ఛానల్స్లో చూస్తూ ఉంటాము. చాలామంది భక్తులు ఆ యాత్ర చేయడం, యాత్రకు వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఏంటా యాత్ర? అమర్నాథ్ యాత్ర, పవిత్ర అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక గుహలో హిమలింగాన్ని దర్శించుకోవడం. హిమలింగం అంటే మంచులింగము. మరి ఈ యాత్ర ఎక్కడ జరుగుతుంది? ప్రాంతం ఇంపార్టెంట్, ప్రదేశం ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో అమర్నాథ్ గుహలో ఉండే ఒక హిమలింగాన్ని లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక మరి ఈ ఆపరేషన్ శివకి అమర్నాథ్ యాత్రకి సంబంధం ఏంటంటే, మరి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకి వస్తూ ఉంటారు కదా, వారందరినీ కూడా సురక్షితంగా యాత్ర ముగించుకోవడంలో, అంటే సురక్షితంగా యాత్రని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి భద్రతా చర్యల్లో భాగంగా ఇండియన్ ఆర్మీ వారు, భారత సైన్యం వారు ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ శివ. సో కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా అమర్నాథ్ యాత్రకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. సో జమ్మూ కాశ్మీర్లో జరిగే ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించడానికి భారత సైన్యం అత్యంత కీలకమైన ఆపరేషన్ శివని ప్రారంభించడం జరుగుతుంది. స్థలం జమ్మూ కాశ్మీర్, అమర్నాథ్ గుహ. సో శివునికి సంబంధించిన పవిత్రమైన హిమలింగమే ఇక్కడ ప్రత్యేకము అమర్నాథ్ యాత్రకి సంబంధించి. ఎనఫ్, ఓకేనా? సో లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. దీనిపైన మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల కాలంలో చాలా ఆపరేషన్స్ గురించి మనం వార్తాపత్రికలో చదువుతున్నాము, టీవీలో చూస్తున్నాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. డిఫరెంట్ ఆపరేషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, ఆపరేషన్ శివ అంటే ఇంకొకటి ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి అని చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఆపరేషన్ కలనేమిని ప్రారంభించింది. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఫేక్ సెయింట్స్, తప్పుడు ప్రచారం చేసుకుంటున్న ఫేక్ సెయింట్స్, సాధువుల పేర్లతో కానివ్వండి, ఆధ్యాత్మిక గురువుల పేర్లతో కానివ్వండి, స్వామీజీలుగా కానివ్వండి, ఎవరైతే తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారో వారిని అడ్డుకట్ట వేయడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందేమో ఆపరేషన్ కలనేమి. ఇంకా డిఫరెంట్ పర్పస్కి వెళ్తే రీసెంట్గా లాస్ట్ 1 weekలోనే మనం చూసాము ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఈ ఆపరేషన్ ఎవరు ప్రారంభించారు? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, DRI వారు ప్రారంభించారు. ఉద్దేశం ఏంటి? చైనా నుండి అక్రమంగా రవాణా అవుతున్న టపాసులను అడ్డుకట్ట వేయడానికి. ఇటువంటిది ఇంకొక ఆపరేషన్ గతంలో మనం లాస్ట్ 15 days బ్యాక్ డిస్కస్ చేసాం, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. అది కూడా DRI వారే ప్రారంభించడం జరిగింది. పాకిస్తాన్ నుండి అక్రమంగా సరఫరా అవుతున్న వస్తువులను అడ్డుకట్ట వేయడానికి DRI వారు ప్రారంభించిన ఆపరేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల భారత ప్రభుత్వం వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి ప్రారంభించిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్సే కానివ్వండి, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో దాదాపు ఒక 6-7 ఆపరేషన్ల గురించి మనం డిస్కస్ చేసాం. వీటిపైన కానివ్వండి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో అవన్నీ కూడా ఫోకస్ చేయండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి, మీకు 100% ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, మీకు ఒక ప్రాక్టీస్ అవుతుంది, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 3 నూతన గవర్నర్ల నియామకం.
ముగ్గురు నూతన గవర్నర్ల అనే కంటే కూడా ఇద్దరేమో గవర్నర్లు, ఒక్కరేమో లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. వార్తాపత్రికల్లో కనిపించేది న్యూస్ మాత్రమే. ఆ న్యూస్ మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్గా. మరి కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి కదా. మరి ఈ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకుంటే ఏ సబ్జెక్టు? పాలిటీ. సో పాలిటీలో ఒక వర్ధమాన అంశంగా చూడొచ్చు, అందుకే కరెంట్ పాలిటీ అని పిలవండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. రాజ్యాంగంలో 6వ భాగం 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. ఏదైనా పార్ట్ గురించి మనం చూస్తున్నప్పుడు కన్సర్న్డ్ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్. 6th పార్ట్ అనగానే బ్రాకెట్ గుర్తుకు రావాలి. ఉదాహరణకు మీకు చాలాసార్లు 5th పార్ట్ గురించి చెప్తున్నాను. 5th పార్ట్ అనేది ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటుంది అని. సో 151 వరకు 5th పార్ట్ అయిపోతే 6th పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆర్టికల్ 152 నుండి 237 వరకు 6th పార్ట్. దేని గురించి తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. ఇందులో ముందుగా మనం ఏం నేర్చుకుంటాం? ఎగ్జిక్యూటివ్ గురించి నేర్చుకుంటాం. అందులో భాగంగా ఆర్టికల్ 153 ఇక్కడ ఈ టాపిక్ లింక్ చేస్తున్న ఆర్టికల్స్. సో ఆర్టికల్ 153 ఏం తెలుపుతుంది రాజ్యాంగంలో అంటే భారతదేశం, వాస్తవానికి మన భారతదేశం రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని మెన్షన్ చేయలేదు, కానీ లక్షణాలన్నీ కూడా ఫెడరల్ ఫీచర్సే. లక్షణాలన్నీ సమాఖ్య లక్షణాలే ఉన్నాయి. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము అండ్ యూనిట్స్ అంటే రాష్ట్రాలు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి అలా ఒక్కొక్క రాష్ట్రానికి గవర్నర్ అనే ఒక వ్యక్తి ఉంటారు. గవర్నర్ అనే ఒక పదవి గురించి ఆర్టికల్ 153 తెలుపుతుంది. సింపుల్గా ఆర్టికల్ 153 ఆధారంగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. కానీ మధ్యలో వచ్చిన మార్పు 1956లో ఒక మార్పు తీసుకొచ్చారు. మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 దగ్గర నేర్చుకుంటాము. అప్పుడు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. అంటే ఒక రాష్ట్ర గవర్నర్ ఇంకొక రాష్ట్రానికి కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇలాంటి కేసెస్ కూడా మనమే చూసాము. గతంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా గవర్నర్గా చాలా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించిన ఒక వ్యక్తి నరసింహన్ గారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 154 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారిగా గవర్నర్ని చూడవచ్చు. అంటే గవర్నర్కి సంబంధించిన అధికారాల గురించి తెలుపుతుంది. గవర్నర్ తనకు రాజ్యాంగం కేటాయించిన అధికారాలను స్వయంగా కానివ్వండి, అధికారుల చేత కానివ్వండి నిర్వర్తించవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 155 ఇది ఇంపార్టెంట్. ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఇదే. ఆర్టికల్ 155 ఏం చెప్తుంది అంటే దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ గార్డ్ ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. సో రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారము గవర్నర్లను నియమించడం. మరి గవర్నర్లు ఇప్పుడు 3 వ్యక్తులను చెప్తున్నాను కదా, వీళ్ళని నియమించింది ఎవరు? రాష్ట్రపతి గారు. ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 155 ఆధారంగా. ఈ అంశము సో రాష్ట్రాలకి గవర్నర్లు వాళ్ళని నియమించడం అనే అంశాన్ని మనం చూస్తున్నప్పుడే కెనడా కాన్స్టిట్యూషన్ గుర్తుకు రావాలి. ఎందుకంటే మన సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది లింక్ అవ్వాలి. ఓకేనా? ఇకపోతే ఆర్టికల్ 156 ఆధారంగా గవర్నర్ పదవీకాలం గురించి రాజ్యాంగం ఏం తెలుపుతుంది? గవర్నర్ పదవీకాలం అనేది సర్వసాధారణంగా 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వారు అధికారాన్ని నిర్వర్తిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం. రాష్ట్రపతి ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించిన తర్వాత 5 ఏళ్ళే ఉంచుతారా, 1 ఇయరే ఉంచుతారా, 2 ఇయర్స్ ఉంచుతారా, 10 ఇయర్స్ ఉంచుతారా? నరసింహన్ గారిని చూడండి, 9 ఇయర్స్ అండ్ ప్లస్. సో ఎన్నేళ్ళు ఉండాలనేది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే గవర్నర్ పదవిలో ఉంటారు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 157 ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించాలంటే ఎలాంటి అర్హతలను కలిగి ఉండాలి? అర్హతల గురించి తెలుపుతుంది. సర్వసాధారణంగా మీరు రాష్ట్రపతికి కావాల్సిన అర్హతలు నేర్చుకుంటారు కదా, అవే ఉంటాయి. కానీ రాష్ట్రానికి సంబంధించి భారతీయుడై ఉండాలి లేదా భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, ఇలాంటి కండిషన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 158 గవర్నర్కి సంబంధించి
జీతభత్యాల గురించి తెలుపుతుంది. జీతభత్యాలు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 159, ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడిన వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం తీసుకుంటారు? ఓత్ సెరమనీ. ఎవరి సమక్షంలో అంటే ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమితులవుతారో ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 159 ఇలా చదవాలి. ఈరోజు టాపిక్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మనకు స్టాటిక్గా కాన్స్టిట్యూషన్లో నేర్చుకున్న ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి. మనం కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా కేసెస్ అవన్నీ చూసాము. కానీ ఇక్కడ కరెంట్ టాపిక్ కాబట్టి బేసిక్గా ఇవన్నీ మన మైండ్లోకి రావాలి ఆలోచన. ఓకేనా? అదేవిధంగా చెప్పాను. క్లియర్? ఇక పక్కన పెడితే ఇక్కడ ఇద్దరేమో గవర్నర్లుగా నియమితులయ్యారన్నారు, ఒకరేమో లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నాను. మరి లెఫ్టినెంట్ గవర్నర్ గురించి 6th పార్ట్ కాదు కదా మనం నేర్చుకోవాల్సింది. ఏ పార్ట్ నేర్చుకోవాలి? 8th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి. 8th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 239 క్లాజ్ 1, 239 క్లాజ్ 2 లెఫ్టినెంట్ గవర్నర్ గురించి చెప్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ లేదా పరిపాలకుడు. లెఫ్టినెంట్ గవర్నర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఆర్టికల్ 239 క్లాజ్ 1 ఆధారంగా కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులను లేదా లెఫ్టినెంట్ గవర్నర్స్ని లేదా అడ్మినిస్ట్రేటర్స్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 239 క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే సమీప రాష్ట్రాల గవర్నర్లకు పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన పైన కూడా అదనపు బాధ్యతలను ఇవ్వచ్చు అని ఆర్టికల్ 239 క్లాజ్ 2 తెలుపుతుంది. సో క్లియర్? లెఫ్టినెంట్ గవర్నర్ గురించి చూశారు. గవర్నర్ గురించి బేసిక్గా వార్తల్లో చూసిన పాయింట్ ఇంతే. ఇది మాత్రం వార్తల్లో ఇస్తారు. ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ కరెంట్ అఫైర్స్ ఇస్. ఇక్కడ మరి పేర్లను చూద్దాం. ఇక వార్తల వ్యక్తులు కదా. సో రీసెంట్గా నిన్నటి రోజున మనం వార్తాపత్రికల్లో, ఈరోజు వార్తాపత్రికలు చూస్తున్నాం, నిన్నటి రోజున అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చారు. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. ఏమని చెప్తున్నారు? సో 3 వ్యక్తుల నియామకం రాష్ట్రపతి గారు ఇచ్చే. ఒకరేమో ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. హర్యానా రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు అంటారు? అసీమ్ కుమార్ ఘోష్. సెకండ్ వచ్చేసేసి అశోక్ గజపతి రాజు గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి. తను యాక్చువల్గా పౌర విమానయాన శాఖకి మంత్రిగా చేసిన వ్యక్తి. ఓకేనా? తనేమో గోవా రాష్ట్రానికి గవర్నర్గా. నెక్స్ట్ లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతం కదా. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs. అందులో ఒకటి లడక్కి లెఫ్టినెంట్ గవర్నర్గానేమో కవీందర్ గుప్తా గారిని రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. క్లియర్ అయిపోయింది. సో ఇది టాపిక్. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ నియమితులయ్యారని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2 రాష్ట్రాలు అండ్ ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది. ఇక రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము. ఓకేనా? సో ఒక్కొక్క వ్యక్తి గురించి ప్రత్యేకత. సో అశోక్ గజపతి రాజు గారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ ఏమో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వారు. నెక్స్ట్ కవీందర్ గుప్తా గారేమో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వ్యక్తి. క్లియర్ ఎనఫ్. వీళ్ళు వార్తల వ్యక్తులు మనం చూస్తాము. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా కాన్స్టిట్యూషన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో రాష్ట్రపతి నియామకం ఇదంతా కూడా మీకు ఇచ్చాను కదా. రైట్. ఇంకొక టాపిక్ కాన్స్టిట్యూషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అదే కంటిన్యూషన్లో. సో తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది కదా. హైకోర్ట్స్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హైకోర్ట్స్ అనే ఒక అంశం, హైకోర్ట్స్ అనే అంశం ఏ జాబితాలో ఉంటుంది ఫస్ట్ తెలియాలి. మన భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య దేశం భారతదేశం అని రాయలేదు. ఇండియా ఇస్ ఫెడరల్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ లక్షణాలు సమాఖ్య లక్షణాలే. అధికారాల విభజన చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని. మరి ఈ సమాఖ్య లక్షణాలున్న భారతదేశంలో ఎలాంటి విరోధాలు రాకూడదు, ఎలాంటి సమస్యలు రాకూడదు ప్రభుత్వాల మధ్యలో అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజ్యాంగంలో మంచి పర్ఫెక్ట్ డిమార్కేషన్ ఇచ్చారు. ఆర్టికల్ 246 గుర్తుపెట్టుకోండి, లేదంటే షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 246లో అధికారాల విభజనలో భాగంగా జాబితాల గురించి మనం నేర్చుకుంటాం. జాబితాలు యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని,
కాన్కరెంట్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వర్తించాల్సిన అధికారాలు, ఐటమ్స్ ఆర్ ఎంట్రీస్, కేంద్ర ప్రభుత్వ అధికారాలు. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడిన అధికారాలు, ఐటమ్స్ ఆర్ ఎంట్రీస్. కాన్కరెంట్ అంటే ఉమ్మడి అధికారాలు. మరి ఈ జాబితాలో రాష్ట్ర హైకోర్ట్స్ అనే అంశము ఏ జాబితాలో ఉంది అంటారు. చాలామంది అనుకుంటారు సుప్రీంకోర్టు అంటే కేంద్రానికి సంబంధించింది, హైకోర్టు అంటే రాష్ట్రానికి సంబంధించి అనే అపోహలో ఉంటారు. అది అపోహే. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జ్యుడిషియరీ అనే ఒక ఐటెమ్ ఏ జాబితాలో ఉంది అంటే కేంద్ర జాబితాలోని అంశము. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టే, కానీ రాష్ట్ర హైకోర్టు అనే అంశం ఏ జాబితాలో ఉందంటే యూనియన్ లిస్ట్లో ఉంది. సో ఇక్కడ మరి రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది కదా. సర్వసాధారణంగా రాష్ట్ర రాజధానిలో హైకోర్టు అనేది ఉంటుంది. కొన్ని ఎక్స్క్లూజివ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని మాత్రము జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది వేరే ఉంటుంది. ఉదాహరణకు కేరళకి సంబంధించి కానివ్వండి, గుజరాత్కి సంబంధించి కానివ్వండి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి కానివ్వండి, ఉత్తరాఖండ్కి సంబంధించి కానివ్వండి, మధ్యప్రదేశ్కి సంబంధించి కానివ్వండి, ఛత్తీస్గఢ్కి సంబంధించి కానివ్వండి, సీట్ ఆఫ్ కోర్ట్ హైకోర్టు అనేది రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటుంది. పక్కన పెట్టేయండి. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక వ్యక్తి నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. నియమితులు. మరి ఇక్కడ ఒక ఆర్టికల్, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆరవ భాగంలో ఆర్టికల్ 217ని లింక్ చేసుకోవాలి మీరు. ఆర్టికల్ 217 రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి గారు నియమిస్తారు. అదే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారే నియమిస్తారు. అదే ఆర్టికల్ అంటే ఆర్టికల్ 124 సబ్ క్లాసెస్ గురించి కూడా మీరు గతంలో చెప్పాను, రైట్. కొలీజియం సిఫార్సుల మేరకు, కొలీజియం అంటే ప్రధాన న్యాయమూర్తితో కూడుకొని 4 ఇతర న్యాయమూర్తులు, అంటే మొత్తం కొలీజియంలో 5 మెంబర్స్, 1+4గా గుర్తుంచుకోండి. ఆ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు. అలా తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు నియమితులు అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కూడా మీరు వార్తాపత్రికలో అబ్జర్వ్ చేయవచ్చు. సో తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఓకేనా, సో ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తను తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారన్నట్టు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. నియామక విధానం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆమోదం. సుప్రీంకోర్టు కొలీజియం ఎంతమంది ఉంటారో 1+4, 1 ఈజ్ CJ అండ్ 4 అదర్ సీనియర్ జడ్జెస్. ఇక జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారి గురించి అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. రాజ్యాంగం, పరిపాలన, పౌర హక్కుల కేసుల్లో అనుభవజ్ఞులైన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఓకేనా, సో తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? January 1, 2019. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ TB రాధాకృష్ణన్ గారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నియామకం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో రాష్ట్రపతి చేత నియామకం. రైట్, సరిపోతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి అయినా, జాగ్రఫీకి సంబంధించి అయినా, లేదా ఎకానమీకి సంబంధించి అయినా, SNTకి సంబంధించిన ఏ టాపిక్ అయినా వార్తల్లో కనిపించేది వార్త మాత్రమే. దాన్ని మనం కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేసుకున్నాం అనుకోండి, మనకది పోటీ పరీక్షల కోణంలో, కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇంకొకటి, చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సో ఇండియన్ పాలిటీ క్లాసెస్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే మన వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని, వాట్సాప్ ఛానల్ లింక్ని పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి PDF ప్రతి వర్డ్ ఒక టాపిక్, దానికి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క వర్డ్ని కూడా ఇస్తున్నాను మీకు. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఓకేనా, చదవండి. అండ్ ఇండియన్ పాలిటీ కోర్స్ మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్, మన కాన్స్టిట్యూషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 100% డెప్త్గా మీకు కంటెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కరెంట్ పాలిటీ వీడియోస్ని కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను మన కోర్సులో, చూడొచ్చు మీరు, యాప్లో ఉంటుంది. ఓకేనా. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఈరోజు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 7th ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్ అనేది ఈరోజు ప్రారంభమైంది. లాస్ట్ 2 days బ్యాక్ షెడ్యూల్ అయిందని చెప్పాను, షెడ్యూల్ అయింది అని. సో ఈరోజు ప్రారంభమైంది. ఏదైనా ఒక సదస్సు, సమావేశానికి సంబంధించి మనం నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించి బేసిక్గా ఏమేమి పాయింట్స్ చూడాలి? ఫస్ట్,
ఆ సదస్సు లేదా సమావేశం యొక్క పేరేంటి? సెకండ్, ఎవరు నిర్వహిస్తున్నారు? థర్డ్, ఆతిథ్యం, ఎవరి ఆతిథ్యంలో ఆ సదస్సు సమావేశం, అంటే ఇక్కడ ప్రాంతం, వెన్యూ. ఫోర్త్, ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించి థీమ్ ఏంటి? ఇక దానికి సంబంధించి అజెండాలో భాగంగా అవుట్కమ్ ఏంటి? సమావేశం పూర్తయిన తర్వాత ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వారు నిర్వహిస్తున్నారు. సో ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్ ఎక్కడ? కొలంబో. సో కొలంబో ఎక్కడ ఉంది? శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈరోజు ప్రారంభమైంది. 15th జూలై, 16th, 17th 3 రోజుల పాటు జరుగుతుంది. మరి ఈ సమావేశం లేదా సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? థీమ్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి టాపిక్స్ సదస్సులు సమావేశాలకు సంబంధించి, డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి, బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి చదివేటప్పుడు థీమ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అడ్వాన్సింగ్ సోలార్ కోఆపరేషన్ అక్రాస్ ఏ రీజన్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ఆపర్చునిటీ. అడ్వాన్సింగ్ సోలార్ కోఆపరేషన్, సో సోలార్ సహకారం అనేది ఉండాలి అని చెప్పేసి, అక్రాస్ రీజన్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ఆపర్చునిటీ అనేది థీమ్. ఓకేనా? సో 7th మీటింగ్ ఆఫ్ ద ఐఎస్ఏ రీజనల్ కమిటీ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ రీజన్. ఓకేనా? సో తేదీలు అండ్ ఇక్కడ అజెండా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సౌరశక్తి వినియోగాన్ని పెంపొందించడము. థీమ్, సో థీమ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను, కానీ తెలుగులో గుర్తుపెట్టుకోకుండా అర్థం చేసుకోండి అంతే. వైవిధ్యం మరియు అవకాశాలతో కూడిన ప్రాంతంలో సౌరశక్తి సహకారాన్ని ముందుకు తీసుకెళ్ళడం. వైవిధ్యము మరియు అవకాశాలు రకరకాలుగా ఉంటాయి మనకి ఏషియా పసిఫిక్ ప్రాంతంలో, అయినా కూడా సౌరశక్తి విషయంలో సహకారం అనేది ఉండాలి అని చెప్పేసేసి ఈ సమావేశం ద్వారా ఆసియా పసిఫిక్ దేశాల మధ్య సౌరశక్తి సహకారానికి మరింత ఊతం లభించి ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనలో కీలక ముందడుగా నిలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బేసిక్ థింగ్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధించి అసలు ఐఎస్ఏ ఎప్పుడు ఏర్పడింది? కూటమి, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి 2015 2015 నవంబర్ 30న ఏర్పడిన కూటమి. ప్యారిస్లో జరిగిన COP21, సో ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రకటించింది. మన భారతదేశము మరియు ఫ్రాన్స్, అప్పుడు ఫ్రాంకోయిస్ హాలండ్ గారు ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అంటే భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ అలయన్స్కి పిలుపునిచ్చింది. హెడ్ క్వార్టర్ కూడా గురుగ్రామ్, హర్యానా, మన భారతదేశంలో. ఓకేనా? ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ట్రాపికల్ కంట్రీస్ ఉంటాయి కదా, సౌరశక్తి ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాల్లో, సౌరశక్తి దేశాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, ఖరీదైన ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం. అందుకే చూడండి, సౌరశక్తికి భారత ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. 2024 జనవరి 22 అయోధ్యలో రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత, విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు PM సూర్య గారు అని చెప్పేసి మనతో పంచుకున్నారు సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి. తర్వాత 2024 ఫిబ్రవరి 13th రోజున ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజనగా ఒక స్కీమ్ని అమలుకి తీసుకురావడం జరిగింది. మన ఇంటి రూఫ్ టాప్ పైన సోలార్ ప్లేట్స్ని ఎస్టాబ్లిష్ చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడం కోసము. ఓకేనా? సో ప్రస్తుతం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డైరెక్టర్ జనరల్గా ఆశిష్ ఖన్నా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశము ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వ్యవస్థాపక దేశము. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి గురుగ్రామ్, హర్యానా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒక టాపిక్, ఒక విన్యాసం ప్రస్తుతం జరుగుతోంది. బహుళ దేశాలకి సంబంధించిన విన్యాసము. కొన్ని విన్యాసాల గురించి చూసినప్పుడు బేసిక్, బైలాటరల్ అంటే 2 దేశాలకు సంబంధించి, ట్రైలాటరల్ అంటే ఎక్కువ దేశాలు, మల్టీలాటరల్ అంటే బహుళ దేశాలు, 3 కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి అనుకోండి, అది బహుళ దేశాల విన్యాసము. అండ్ బయాన్యువల్ అంటే ఏంటి, బైఎన్నియల్ అంటే ఏంటి? బయాన్యువల్ అంటేనేమో ఒక సంవత్సరంలో 2 సార్లు జరిగితే, ఒక సంవత్సరం 2 సార్లు జరిగితే బయాన్యువల్. బైఎన్నియల్ అంటే ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే. మరి ఇక్కడ కనబడుతున్న ఒక విన్యాసము 2 ఏళ్ళకు ఒకసారి జరిగే విన్యాసము. అండ్ పోతే ఏదైనా ఒక విన్యాసం గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఫస్ట్ పేరుని చూడండి, ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఆ దేశాల పేర్లు ఒకవేళ 1, 2, 3 అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఉదాహరణకు 19 దేశాలు, అంతకంటే ఎక్కువ దేశాలు అంటే పేర్లు గుర్తుండవు, అందులో ఇండియా పార్టిసిపెంటా కాదా గుర్తుపెట్టుకోవాలి. మరియు ఎవరికి సంబంధించింది, ఎక్కడ జరుగుతుంది ఆ విన్యాసం, హోస్ట్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది చూస్తే సరిపోతుంది. సో విన్యాసం పేరు వచ్చేసేసి టాలిస్మన్ సబర్ 2025, అంటే ఈ సంవత్సరం 11th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అంటే ఈ సంవత్సరం జరుగుతున్న
2025 ఎడిషన్ టాలిస్మాన్ సబర్ విన్యాసం చరిత్రలో ఎన్నవ ఎడిషన్ అంటే 11వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది? ఆస్ట్రేలియా వేదికగా. భారతదేశం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రక్షణ రంగం సంబంధించిన విన్యాసాలు ఇటువంటివి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. సో ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో, ఆస్ట్రేలియా ఆతిథ్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బహుళ దేశాల మిలిటరీ విన్యాసం, సైనిక రంగానికి సంబంధించి భారత్ సహా మొత్తం 19 దేశాలు పాల్గొంటున్నాయి. సో ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సబర్ ఇక్కడ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అమెరికా నిర్వహణలో భాగస్వామ్యం. మరి మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2005 నుండి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. 2005లో ఫస్ట్ ఎడిషన్. మరి ఈ సంవత్సరం జరుగుతుంది 11th ఎడిషన్. పాల్గొంటున్న సైనికులు దాదాపు 35,000 మందికి పైగా సైనికులు ఒక ప్రాంతంలో విన్యాసాన్ని నిర్వహించడం అనేది అద్భుతము. అందులో భారతీయ సైన్యం కూడా. మరి ఏ దేశాలు పాల్గొంటున్నాయి? అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, కెనడా, ఫిజీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, నెదర్లాండ్స్ అండ్ న్యూజిలాండ్, నార్వే, పపువా న్యూగినియా, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, సింగపూర్, థాయిలాండ్, టోంగా, యూకే. ఓకేనా. పరిశీలక దేశాలు, అబ్జర్వర్ కంట్రీస్ ఏంటంటే మలేషియా, వియత్నాము. ఈ రెండైతే గుర్తుపెట్టుకోండి. సో ఎక్సర్సైజ్ ముఖ్య లక్ష్యాలు ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ప్రోత్సహించడము. ఇండో పసిఫిక్ ప్రాంతము, ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. వివిధ దేశాల మధ్య భద్రతా భాగస్వామ్యాలు బలోపేతం. ఇటువంటి ఎక్సర్సైజెస్ ఎందుకంటే వివిధ దేశాల మధ్య సహకారము, విపత్కర పరిస్థితుల్లో, ఆపద పరిస్థితుల్లో సహకారం అందించుకోవడంలో భాగంగా. ఇక ఎక్సర్సైజ్ కార్యకలాపాలు ఎలా జరుగుతాయని చెప్పేసి ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న అత్యంత భారీ అత్యాధునిక సైనిక విన్యాసము. ప్రపంచ స్థాయిలో సైనిక వ్యూహాలు, భాగస్వామ్యాల అభివృద్ధికి మద్దతు. ఇక భారతదేశము ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే అసిండెక్స్, మరి భారత్, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా 4 దేశాలు కలిసి మనకు క్వాడ్ కూటమి, మలబార్ విన్యాసం అని ఇటువంటివి మనకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక ఇండో పసిఫిక్ వ్యూహాత్మక ప్రాధాన్యం ఏంటంటే చైనా పెరుగుతున్న సైనిక వ్యాప్తికి సమాధానంగా భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నాయి. క్వాడ్ ఇండో పసిఫిక్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యత్వంతో కూడిన వ్యూహాత్మకం. ఓకేనా. ఇక నెక్స్ట్ సో టాపిక్స్ చూడండి. కరెంట్ అఫైర్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ పోవాలి మనము. ఉదాహరణకి మనకు జాగ్రఫీలో భాగంగా లేదా ఎన్వైర్న్మెంట్లో భాగంగా వన్యప్రాణి సంరక్షిత ప్రాంతాల గురించి కానీ, లేదా నేషనల్ పార్క్స్, లేదా టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఇంపార్టెంట్, వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ తడోబా అందేరిలో మైనింగ్కి సంబంధించి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అంశం ఏంటి వార్తల్లోకి వచ్చిందని ఎగ్జామ్లో అడిగారు. కాకపోతే వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఒక టైగర్ రిజర్వ్ గురించి అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన తడోబా అందేరి టైగర్ రిజర్వ్ అనేది, అక్కడ సఫారీ కూడా చాలా ఫేమస్, చాలామంది సఫారీకి వెళ్ళి ఉంటారు. తడోబా అందేరి టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర. ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చెప్తాను. ఇక టైగర్ రిలేటెడ్గా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ July 29 ఇంటర్నేషనల్ టైగర్ డే. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్ సెన్సస్, 5th టైగర్ సెన్సస్ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది అది. మరి ఎన్ని ఉన్నాయి భారతదేశంలో టైగర్స్ అంటే 3682. ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఏర్పాటైంది. రీసెంట్ 2023కి 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. అందుకు సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ రీసెంట్గా ఫ్రేమ్వర్క్ కూడా అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే 58 టైగర్ రిజర్వ్. చివరిది మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్. మనం మధ్యప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తాము. ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా. సో నేషనల్ లేదా జాతీయ వన్యప్రాణి మండలి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా తిప్పేశ్వర్ టైగర్ కారిడార్లో బొగ్గు గనుల తవ్వకాలకు అనుమతినిచ్చింది. బొగ్గు గనులు తవ్వకాలు అంటే మైనింగ్కి. ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణవాదుల్లో ఆందోళన కల్పిస్తోంది. సో జంతు ప్రేమికులు కానివ్వండి, విజిల్ బ్లోయర్స్ కానివ్వండి, సో పర్యావరణ మేధావులు కానివ్వండి, పర్యావరణ ఉద్యమకారులు కానివ్వండి, ఇలా ఫారెస్ట్ ఏరియాలో, టైగర్ రిజర్వ్ ఏరియాలో మైనింగ్ ఎట్లా మీరు ఇస్తారు పర్మిషన్ అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అలా వార్తల్లోకి వచ్చింది. సో తడోబా అందేరి టైగర్ రిజర్వ్ సో ఎప్పుడు ఏర్పడింది? తడోబా నేషనల్ పార్క్ ఏమో 1955, అందారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏమో 1986. రెండూ కలిసి ఎప్పుడంటే 1995. సో చంద్రపూర్ డిస్టిక్లో ఉంది. ఇక తడోబా అనే పదం స్థానిక గిరిజన దేవత తారు అనే పేరు నుండి వచ్చింది. గతంలో ఇది గోండు మరాఠా పాలకుల వేట భూమిగా ఉండేది. భారత ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతం అభయారణ్యంగా మారింది. ఓకేనా.
రైట్. ఇక ఎక్స్ట్రా పాయింట్స్. సో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వారే కదా ఈరోజు అనుమతులు ఇచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. ప్రాజెక్ట్ టైగర్ 1973, రైట్. సో ప్రతి పాయింట్ నేను మీకు పీడిఎఫ్లో ఇచ్చే ప్రతి పాయింట్ చూడండి, ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం స్కోర్ చేసుకోగలుగుతారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటీవల కాలంలో రకరకాల వ్యాధుల గురించి చూస్తున్నాం. ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి చూస్తున్నాం, వ్యాక్సిన్స్ గురించి చూస్తున్నాం, మెడిసిన్స్ గురించి చూస్తున్నాం. ఇక్కడ డెంగీ వ్యాధికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఒక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే, క్లినికల్ ట్రయల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ లేదా ఏదైనా ఒక మెడిసిన్ ఏదైనా కానివ్వండి నేరుగా మార్కెట్లోకి రాదు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు పొంది ఒక ఫార్మా సంస్థ ఒక వ్యాక్సిన్ని కానీ మెడిసిన్ని కానీ తయారు చేసిన తర్వాత దాన్ని పరిశీలించాలి. పరిశోధన వాలంటీర్స్ పైన, అంతకంటే ముందు ఎనిమల్ ట్రయల్స్ జంతువుల పైన చేస్తారు. ఈ ట్రయల్స్ అనేవి క్లినికల్ ట్రయల్స్గా మనం పిలుస్తాం. విజయవంతమైనవి అనుకోండి, ఫైనల్గా అనుమతుల మేరకి మార్కెట్లోకి వస్తాయి. ఓకేనా? సో ఇంకొకటి ప్లాసిబో అనే ఒక పదం కూడా చూడండి. ఇక్కడ ప్లాసిబో కూడా న్యూస్లోకి వచ్చింది. ప్లాసిబో అంటే ఏంటంటే, ఉదాహరణకి మనకు ఒక ట్యాబ్లెట్ మనకు జ్వరాన్ని తగ్గించడానికి యాంటీపైరెటిక్ ఇస్తాం. యాంటీపైరెటిక్ అంటే మన టెంపరేచర్ని డ్రాప్ చేసేస్తుంది, జ్వరానికి విరుగుడుగా ఇచ్చేది. మరి ఆ ట్యాబ్లెట్ మనం రకరకాల బ్రాండ్ పేర్లను చూస్తూ ఉంటాం. డోలో 650 అని, కాల్పాల్ అని, ఇలా రకరకాల పేర్లను మనం చూస్తూ ఉంటాము. ట్యాబ్లెట్ ఏదైనా కూడా లోపల ఉండే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ మాత్రం ఒకటే. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే మరి జ్వరం వచ్చినప్పుడు దానికి టెంపరేచర్ తగ్గించడానికి, జ్వరం తగ్గించడానికి ఉపయోగించే ఆ బల్క్ డ్రగ్ ఉంటుంది కదా, అది మాత్రం ఒకటే, పారాసిటమాల్. మరి ఆ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ లేకుండా, అసలుదే లేకుండా ఒక ట్యాబ్లెట్ని చేసి ఇచ్చామనుకోండి, దాన్ని ప్లాసిబో అంటాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొంతమందికి కాన్ఫిడెన్స్ కోసం కూడా ఇస్తూ ఉంటారు ఇటువంటివి. ఓకేనా? సో ఇక్కడ భారతదేశ తొలి డెంగీ వ్యాక్సిన్ డెంగియాల్ అనేది రీసెంట్గా క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంది అని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్తున్నారు. భారత్లో మొట్టమొదటిసారిగా రూపొందించిన ఫస్ట్ సూపర్లేటివ్ డెంగీ వ్యాక్సిన్ డెంగియాల్. ఈ డెంగియాల్ గురించి గతంలో కూడా మనం డిస్కస్ చేశాము, లాస్ట్ 1 month బ్యాక్. మళ్ళీ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం 3వ దశ అంటే 3rd phase క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలు అక్టోబర్ 2025లో పూర్తి కానున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్తున్నారు. వ్యాక్సిన్ పేరు డెంగియాల్. అభివృద్ధి చేస్తున్న సంస్థ పనాసియా బయోటెక్. పనాసియా బయోటెక్ అంటే న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. పనాసియా మీకు ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో ఒక పదం అడుగుతారు. పనేషియా పైన చాలాసార్లు. పనేషియా మీన్స్ దట్ క్యూర్స్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ రెమెడీ ఫర్ ఎవ్రీథింగ్, సర్వరోగ నివారణి అన్నట్టు. సో ఆ పేరుతో ఒక కంపెనీ ఉంది, పనేషియా బయోటెక్. పర్యవేక్షణ సంస్థ ఐసీఎంఆర్ పరిధిలో. సో ట్రయల్స్ పూర్తయ్యే అవకాశం అని. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు 8,000 మందికి వ్యాక్సిన్ లేదా ప్లాసిబో ఇచ్చారంట. సో మరి ట్రయల్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ పూణేలో, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ చెన్నైలో. రైట్. డెంగీ వైరస్ ఏదైనా వ్యాధి గురించి చూసినప్పుడు ప్యాథోజన్ కాజిటివ్ ఏజెంట్ చూడాలి. ఎడిస్ ఈగల కాటు ద్వారా వ్యాపిస్తుంది ఇది. వ్యాధి లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోవడము. ఎప్పటికైనా డెంగ్యూ వచ్చిందనుకోండి, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఫైనల్లీ బ్లీడ్ టు డెత్ ఆల్సో. సో మనకి చెవుల నుండి కానివ్వండి, మనకు ఓపెనింగ్స్ నుండి బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో పనాసియా బయోటెక్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. సో అదనపు సమాచారం. WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము డెంగీ వ్యాధి ప్రతి సంవత్సరం 10 కోట్ల మందికి పైగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలో ఇప్పటివరకు డెంగీ వ్యాక్సిన్లు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. భారత్ అభివృద్ధి చేస్తున్న డెంగియాల్ వ్యాక్సిన్ ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందంట. ఇక నెక్స్ట్, అంతరించిపోయిన జీవులను పునరుజ్జీవింపజేయడం అనేది తరచూ మనం చూస్తున్నాం. రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ డైర్ వోల్ఫ్, సో అత్యంత భయానకమైన డైర్ వోల్ఫ్ తోడేళ్లను పునఃసృష్టించారు. ఎప్పుడో అంతరించిపోయిన జీవులను మళ్ళీ అవిటినే అమెరికా శాస్త్రవేత్తలు ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ అత్యంత ఎత్తైన ఒక పక్షికి పునరుజ్జీవనం చేశారట శాస్త్రవేత్తలు.
ఏ శాస్త్రవేత్తలు ఏంటో చూడండి, ఆ పక్షి పేరు ఏంటో చూడండి, సరిపోతుంది. ఆ పక్షి పేరు ఏంటంటే మోవా. సో భూమిపై ఇప్పటివరకు సంచరించిన అత్యంత ఎత్తైన పక్షి మోవాకు మళ్ళీ పునరుజ్జీవనం పోసేందుకు అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. మోవా పేరు దక్షిణ ద్వీప దిగ్గజ మోవా అంటాం. సౌత్ ఐలాండ్ జాంట్ మోవా అంటారు ఆ పక్షిని. న్యూజిలాండ్ ప్రాంతంలో ఎక్కువగా కనబడతాయి అవి. ఎత్తు సుమారు 12 మీటర్లు ఉంటుందంట. హైటే 12 మీటర్లు అంటారు. ఒక పక్షి 12 మీటర్లు ఉంటే ఎలా ఉంటుంది చూడండి. సో అంత ఎత్తైన పక్షిని మళ్ళీ పునరుజ్జీవింపడం. ఇప్పటివరకైతే బతికున్న జీవుల్లో భూమిపై అత్యంత పెద్ద పక్షి ఏదంటే మనం ఆస్ట్రిచ్ గురించి చూస్తూ ఉంటాం. బతుకున్న వాటిలో అంతరించిపోయింది ఇది. ఓకేనా? అంతరించిపోయిన కాలం దాదాపు 600 ఏళ్ళ క్రితమే. ఈ పక్షికి రెక్కలు ఉండవు, ఎగరదు, నడుస్తుంది మాత్రమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇలా. సో అమెరికన్ స్టార్టప్ ఎవరు డెవలప్ చేస్తున్నారు దీన్ని అంటే కొలోసల్ బయోసైన్సెస్ టెక్నాలజీ, జన్యుపరమైన ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ లక్ష్యం లుప్తమైన మోవా పక్షిని తిరిగి భూమిపైకి తీసుకురావడం అంట. ఓకేనా? ఎవరు సహకరిస్తున్నారంటే యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీ. రైట్. మోవా అంతరించడానికి కారణం ఏంటంటే పాలినీషియన్ సెటిలర్స్ సుమారు 600 ఏళ్ల క్రితం న్యూజిలాండ్కి వచ్చిన ఒక శతాబ్దం కాలంలోనే ఈ పక్షి అంతరించిపోయింది. రైట్. సో భూమిపై అతిపెద్ద పక్షులు ప్రస్తుతానికైతే నిప్పుకోడి ఆస్ట్రిచ్ 2.7 మీటర్స్ ఎత్తుంటుంది. చారిత్రాత్మకంగా మాత్రం మోవా. ఓకేనా? డిఎన్ఏ శాంపుల్స్తో జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది ఒక రివల్యూషన్గా మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ కొత్త వాస్ప్ ఆనవాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్ప్ ఎంటమాలజిస్టులు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాస్ప్ కీటకాలు లేదా తేనెటీగలు, కందిరీగలు అంటాం కదా, అటువంటి ఈగ రకము. సో ఎక్కడ ఏదైనా ఒక జీవి ఆనవాలు కనబడ్డాయంటే ఆ జీవి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎవరు కనుగొన్నారు, ఎక్కడ కనుగొన్నారు, దీనికి సంబంధించిన ప్రత్యేకత ఉంటే ప్రత్యేకత. ఇక 4 రకాల కొత్త జీవులు. ఓకేనా? సో పశ్చిమ బెంగాల్లో 4 కొత్త పరాన్నజీవి కందిరీగల జాతులను గుర్తించారంట శాస్త్రవేత్తలు. సో రీసెంట్గా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రం పనిచేస్తుంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు వెస్ట్ బెంగాల్లో 4 కొత్త సూక్ష్మ పరాన్న కందిరీగ పారాసైటిక్ వాస్ప్ జాతులను కనుగొన్నారు. ఈ కొత్త పరాన్నజీవి కందిరీగలు సింపుల్గా చెప్పాలంటే ఇడ్రిస్ ఫోర్స్టర్ అనే ప్రజాతికి చెందినవంట. ఇవి జంపింగ్ సాలిళ్ళ గుళ్ళలో నివసించే పరాన్నజీవులు. సో కొత్త జాతి పేర్లు ఏంటంటే, కొత్త స్పీసీస్ ఏంటంటే ఇడ్రిస్ బయనోర్, ఇడ్రిస్ ఫర్వస్, ఇడ్రిస్ హైలస్, ఇడ్రిస్ లాంగిస్కాపస్. ఓకేనా? మరి వీటికి ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే గుంపులుగా నివసించే పరాన్నజీవులు ఇవి. ఓకేనా? ఆ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే సాలిడ్ గూళ్ళ సంచిలో 1 కంటే ఎక్కువ కందిరీగలు నివసించి ఉంటాయి. కామన్గా తేనెటీగలు, కందిరీగల లక్షణం ఏంటంటే ఒక్కటి ఎక్కడ కనబడదు. చూడండి, ఎప్పుడన్నా మన ఇంట్లో కనబడిందంటే పాపం దారి తప్ప వచ్చింది అన్నట్టే. కానీ ఒకే దగ్గర వందలాది లక్షలాది ఉంటాయి. మీరు చూడండి, తేనె తట్ట అంటాం మనం. సో తేనె మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ ఒక దగ్గర ఉంటాయి, వందలాది అలాగా. ఓకేనా? సో పరిశోధన ఎవరి ఆధ్వర్యంలో అంటే డాక్టర్ కె రాజమోహన్ గారి ఆధ్వర్యంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా శాస్త్రవేత్తలు. రైట్. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైందని 1916 కోల్కతా వెస్ట్ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సో ఒక ఆబ్జెక్ట్ని కనుగొంటూ శాస్త్రవేత్తలు, మనకు ఖగోళ శాస్త్రంలో చాలా అంశాలు ఇటీవల వార్తల్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ కొత్త ఆస్ట్రానమర్స్ రివీల్ దట్ ద న్యూ ఇంటర్స్టెల్లార్ విజిటర్, ఒక కొత్త ఏమంటాము ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ని శాస్త్రవేత్తలు గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇది 3rd దంట. గతంలో గుర్తించిన 2 ఏంటో కూడా చూద్దాము. సో చిలీలోని అట్లాస్ టెలిస్కోప్ ద్వారా ఇటీవల కనుగొనబడిన ఒక ఖగోళ వస్తువు భూమికి పరిచయం 3వ ఇంటర్స్టెల్లార్ సౌర వ్యవస్థ బయట నుంచి వచ్చిన, ఇంటర్స్టెల్లార్ అంటే సౌర వ్యవస్థ బయట ఆబ్జెక్ట్గా ఖరారైందంట. సో దీనిని మనం సౌర వ్యవస్థ కంటే పురాతనమైనదిగా భావిస్తున్నామంట. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ పేరు 3I అట్లాస్, 3I బై అట్లాస్. సో ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చే వస్తువుని ఇంటర్స్టెల్లార్ అంటాము. ఇది సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులకు బంధించబడదంట. కనుగొన్న సంస్థ అట్లాస్ ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ చిలీలో. ఓకేనా? ఇక ఈ 3I అట్లాస్ ప్రత్యేకత ఏంటంటే 60 km/s వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగం సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులకు చిక్కకుండా బయటకు వెళ్ళడానికి సరిపోతుంది. కామన్గా మనం ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, ఫిజిక్స్లో ఇటువంటివి చూస్తాం కదా. రైట్. ప్రస్తుతం భూమి నుండి సుమారు
917 మిలియన్ కిలోమీటర్ దూరంలో జూపిటర్ కక్షలో ఉందంట ఇది. 3i అట్లాస్ ఒక ఆబ్జెక్ట్, ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్, రైట్. సో గతంలో మనము ఏమేమి గుర్తించామంటే 1i అనేది అండ్ 2i అనేది 2017లో 2019లో, ఇక ఇప్పుడు థర్డ్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్. ఇక ఇంటర్స్టెల్లర్ వస్తువు అంటే ఏంటంటే సౌర వ్యవస్థ వెలుపలి నక్షత్ర వ్యవస్థల నుంచి వచ్చిన వస్తువులు, సౌర వ్యవస్థలు కాదు, బయట నుండి వచ్చినవి. ఇవి సాధారణంగా ధూమకేతువులు, గ్రహశకలాలు లేదా ఇతర ఖగోళ వస్తువులు కావచ్చు అంట, రైట్. అట్లాస్ ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్, భూమికి ప్రమాదకరంగా ఉండే గ్రహశకలను ముందస్తుగా గుర్తిస్తుంది ఇది అట్లాస్, రైట్. చిలీలో ఇన్స్టాల్ చేశారు. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా ఇండియా సౌదీ ఒక రిలేషన్లో ఎరువుల ఒప్పందము, భారతదేశానికి సంబంధించిన 3 సంస్థలు, సౌదీకి సంబంధించిన ఒక సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఎరువుల ఒప్పందము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇటీవల మనం పర్షియన్ గల్ఫ్ గురించి డిస్కస్ చేసినప్పుడు సౌదీ అరేబియా మ్యాప్ పాయింటింగ్లో మీకు చూపించాను. సో ఏదైనా ప్రాంతం ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా స్ట్రైక్ అవ్వాలి. సో భారత్కు చెందిన 3 ప్రముఖ ఎరువుల సంస్థలు సౌదీ అరేబియా కంపెనీ మ్యాడన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక కంపెనీ ఎరువులకు సంబంధించి మ్యాడన్ ఏ దేశానికి సంబంధించిందంటే సౌదీ అరేబియా, ఒప్పందం కుదుర్చుకున్నాయి. మన భారతదేశానికి సంబంధించి 3 సంస్థలు. ఆ 3 సంస్థలు ఏంటంటే ఒకటి ఇండియన్ పొటాష్ లిమిటెడ్, సెకండ్ క్రిబుఖో, థర్డ్ వచ్చేసి కోరమండల్. సౌదీ అరేబియాలోని ఏ సంస్థతో ఒప్పందం అంట? మ్యాడన్ అనే సంస్థతో. ఉద్దేశం, ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఏటా 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల డిఏపి, డయామోనియం ఫాస్ఫేట్ ఎరువును 2025-26 నుంచి సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, భారత్ సౌదీ ఎరువుల ఒప్పందం వివరాలు, దీర్ఘకాలిక ఎరువుల దిగుమతి ఒప్పందం ఇది. సో 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు 2 దేశాల అంగీకారంతో పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఈ ఒప్పందం ముఖ్యాంశాలు స్థిరమైన సరఫరా ఉంటుంది, సరఫరా భద్రత అండ్ ఉమ్మడి పరిశోధన కార్యక్రమం కూడా. ఓకేనా, ఇక డిఏపి మనం పంట పొలాలు చూస్తూ ఉంటాం, తోటలో డిఏపి చల్లాలి అని చెప్పేసి డిఏపి, డయామోనియం ఫాస్ఫేట్, ఇది పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం ఉంటాయి ఇందులో. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఎరువుల్లో డిఏపి 2వ స్థానంలో ఉంది, మొదటిది యూరియా. ఓకేనా, భారత్ డిఏపి దిగుమతులకు అధికంగా ఆధారపడింది, అంటే డిఏపిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం మనం. సౌదీ అరేబియాతో ఎరువుల ఒప్పందం ద్వారా డిఏపి కొరత, ధరల మార్పుల నుంచి రైతులను రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల భారత్ సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్నాయి. దేశంలో ఎరువుల సరఫరా అనేది స్థిరత్వం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ కొన్ని పురస్కారాల గురించి, వ్యక్తుల గురించి ఈరోజు వార్తల్లో ఉన్న సమాచారం అబ్జర్వ్ చేద్దాము. పెన్ పింటర్ ప్రైజ్ 2025 విజేత లైలా అబౌలెలా. లైలాని గుర్తుంచుకోండి, లైలా అబౌలెలా. పెన్ పింటర్ ప్రైజ్ అంటే సాహిత్య రంగంలో ఇచ్చే ఒక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారం, ముఖ్యంగా ఇంగ్లీష్ భాషకి ఆధారంగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా పురస్కారం గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ పురస్కారం పేరేంటి, ఏ సంస్థ ఆ పురస్కారాన్ని ప్రకటిస్తుంది, పురస్కార గ్రహీత ఎందుకు వచ్చింది, ప్రత్యేకతలు ఏంటి చూస్తే సరిపోతుంది. సో సూడానీస్ స్కాటిష్, సో గుర్తుపెట్టుకోండి, సూడానీస్ స్కాటిష్ రచయిత్రి లైలా అబౌలెలాను 2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి గాను పెన్ పింటర్ ప్రైజ్ విజేతగా ప్రకటించారు. ఆమె సాహిత్యంలో విశ్వాసము, వలసలు, స్థానభ్రంశానికి గురైన ముస్లిం మహిళల జీవితాలపై లోతైన రచనలు చేశారు. సో ముస్లిం మహిళల జీవితాలపైన లోతైన అవగాహన చేస్తూ తను రచన చేశారు. మినారెట్ అని చెప్పేసి ఒక నవల. సో పురస్కారం పేరేంటి? పెన్ పింటర్ ప్రైజ్. ఏ సంస్థ? ఇంగ్లీష్ పెన్ అనే ఒక సంస్థ ఇవ్వడం జరుగుతుంది. స్థలం యూకేకి సంబంధించి లండన్లో. సో ప్రకటన ఈ మంత్లోనే. సో లైలా రచనల ప్రతి ముస్లిం మహిళల వలస జీవితం, వారి విశ్వాసాలను ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకుంటారు. స్థానభ్రంశం, వలసల నేపథ్యంలో మానవీయ భావోద్వేగాలను ఆమె రచనలో ప్రతిబింబిస్తుంది. మరి పెన్ ప్రింటర్ ప్రైజ్ గురించి చూస్తే అసలు ఈ పురస్కారం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ప్రారంభించారంటే 2009. పెన్ ప్రింటర్ ప్రైజ్ వార్తల్లోకి వచ్చింది కదా, ఎప్పుడు ప్రారంభించారు పురస్కారాన్ని? 2009లో. ఎవరి జ్ఞాపకార్థం? హరోల్డ్ పింటర్ 2005 నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత, తన జ్ఞాపకార్థం 2009 సంవత్సరంలో పెన్ పింటర్ పురస్కారం అనేది ప్రారంభించారు. పురస్కార లక్ష్యం ధైర్యశీల రచనలను గుర్తించడం, ప్రోత్సహించడము. అంటే కొంతమంది సమాజంలో జరుగుతున్న అంశాలను కళాన్ని ఎక్కుపెడుతూ ఎలాంటి భయభ్రాంతులకు గురవ్వకుండా సమాజానికి తెలియజేస్తారు. సో రాసేటప్పుడు కూడా ఆలోచించారు, మరి ఈ రచన బయటకు వచ్చింది, ఈ నవల బయటకు వచ్చింది అంటే వివాదాస్పద, నన్ను ఏం చేస్తారు, నేను ఎవరికి టార్గెట్ అవుతానని కూడా ప్రాణాన్ని సైతం తెగించి రాస్తారు కొంతమంది.
సంవత్సరానికి ఒకసారి యూకే, ఐర్లాండ్, కామన్వెల్త్ దేశాలకు చెందిన రచయితలకు ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి ఈ దేశాలకు చెందిన రచయితలకు, కామన్వెల్త్ దేశాలకు. భారతదేశం కామన్వెల్త్ కూటమిలో ఉంది కదా 1949 నుండి. ఇంగ్లీష్లో మాత్రమే ప్రచురణ అయిన రచనలకు వర్తిస్తుంది. ఓన్లీ ఇంగ్లీష్లో ఉండాలి ఆ రచన. ఓకేనా. సో గతంలో మన భారతదేశం నుండి ఎవరెవరు వచ్చారో, సో అరుంధతి రాయ్ 2024లో, 2023లో మైకేల్ రోజెన్ కొంత కీలక ప్రముఖుడు, భారతదేశానికి సంబంధించి కాదు. అండ్ గతంలో కొంతమంది ఇంపార్టెంట్, సల్మాన్ రష్దీ. ఓకేనా. సో పెన్, పోయెట్, ప్లేరైట్, ఎడిటర్, ఎస్సేలిస్ట్, నవలిస్ట్, పెన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక పురస్కారము యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు. సో వర్షా దేశ్పాండే, మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి, వర్షా దేశ్పాండేకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు అనేది రావడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్ 2025 పురస్కార గ్రహీత. మహారాష్ట్రకు చెందిన మహిళా హక్కుల ఉద్యమకారిని, విమెన్ రైట్స్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు వర్షా దేశ్పాండేకు 2025 సంవత్సరానికి గాను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు లభించింది. ఆమె భారతదేశంలో లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ మరియు లింగ ఆధారిత లింగ ఎంపికకు వ్యతిరేకంగా చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని పొందడం జరుగుతుంది. ఎవరు? సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు 2025 కేటగిరీ, ఇండివిజువల్ కేటగిరీలో వచ్చారు. ఎవరు ప్రదానం చేస్తారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆ జ్యూరీ ఎంపిక చేసింది. ఓకేనా. పురస్కార స్వరూపం బంగారు పథకం ఇస్తారు, అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు, నగదు బహుమతి కూడా ఇస్తారు. ఓకేనా. వర్షా దేశ్పాండే దళిత మహిళా వికాస్ మండలిని ఏర్పాటు చేశారు. ఇక మహిళా హక్కుల పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మరి భారతదేశానికి సంబంధించి ఈ పురస్కార గ్రహీతలు గతంలో ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని 1983లో, అండ్ జేఆర్డి టాటా, ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత. సో తను ఫిలాంథ్రోపిస్ట్ యాక్టివిటీస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు కాబట్టి పురస్కారం వచ్చింది. ఇక వర్షా దేశ్పాండే ఇప్పుడు తాజాగా అంటే థర్డ్ పర్సన్ ఇన్ సిరీస్ ఇండియాలో. ఇక యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు 1981లో ప్రారంభించారు. ప్రథమ ప్రధానం మాత్రం 1983, అప్పుడే ఇందిరాగాంధీ గారికి వచ్చింది. స్థాపించిన సంస్థ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటు చేశారు. జనాభా నియంత్రణ, ప్రజల పునరుత్పత్తి, ఆరోగ్యము, మహిళా హక్కుల కోసం పనిచేసే వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు ఇవ్వడం ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1945 అక్టోబర్ 24 న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ 1969లో ఏర్పాటైంది, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక సంస్థకి నియామకం. కొన్ని ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే సంస్థలు కానివ్వండి, రెగ్యులేటరీ బాడీస్ కానివ్వండి, సంస్థలకు నూతన అధిపతులు వచ్చారంటే వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. రీసెంట్గా చాలా పోటీ పరీక్షలు అడుగుతున్నారు. సో ఎన్ఎంసి చైర్పర్సన్గా అభిజాత్ సేఠ్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఎన్ఎంసి నూతన చైర్పర్సన్గా నేషనల్ మెడికల్ కమిషన్ నూతన చైర్పర్సన్గా డాక్టర్ అభిజాత్ సేఠ్ గారిని నియమించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఎవరి స్థానంలో అంటే డాక్టర్ బిఎన్ గంగాధర్ గారి స్థానంలో నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. డాక్టర్ బిఎన్ గంగాధర్ గారు 2024లోనే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారు, కానీ అది ఆమోదం పొందలేదు, ఇప్పటివరకు కొనసాగారు. డాక్టర్ గంగాధర్ గారు 2024 అక్టోబర్లో రాజీనామా ఇచ్చినప్పటికీ ఆమోదించకపోవడంతో ఇప్పటివరకు ఆయన బాధ్యతలు కొనసాగారు. ఇక అతని స్థానంలో నూతనంగా సేఠ్ గారు ఎన్ఎంసి న్యూ చైర్పర్సన్గా. ఇక నేషనల్ మెడికల్ కమిషన్ 2020 సెప్టెంబర్ 25న ఏర్పాటైంది. మెడికల్ విద్య నియంత్రణ, ప్రమాణాల మెరుగుదల, పారదర్శకత పెంచుతుంది. అంటే మెడికల్ విద్యకు సంబంధించి భారతదేశంలో ఒక రెగ్యులేటరీ బాడీ, రైట్. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, రైట్. కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఓకేనా. సో సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఒక అథ్లెట్, దిగ్గజ అథ్లెట్, వృద్ధ అథ్లెట్, ప్రపంచం గుర్తించిన అథ్లెట్ ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించాడు. సహజ మరణం కాదు పాపం. సో తను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కారు ఢీకొనడం ద్వారా చనిపోయారు. సో దిగ్గజ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ఫౌజా సింగ్ ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్గా పేరొందిన ఫౌజా సింగ్ గారు కన్నుమూశారు. పూర్తి పేరు ఫౌజా సింగ్. జననం ఏప్రిల్ 1, 1911లో. ఓకేనా. పంజాబ్ సంబంధించిన వ్యక్తి, జలంధర్. మరణం రోడ్డు ప్రమాదంలో తను మరణించారు. ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్ తాను. ఓకేనా, సరిపోతుంది. సో పాగా చుట్టిన తుఫాను లేదా టర్బండ్ టర్నడో అంటారు. తను టర్బన్ అంటే నెత్తికి చుట్టుకునేది, సిక్కులు కట్టుకుంటారు కదా, అది. 89 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో తన మొదటి మారథాన్లో పాల్గొన్నారు. 100 ఏళ్ల వయసు తర్వాత పూర్తి మారథాన్ ఇంకా కూడా తను చేస్తున్నారు.
ఓకేనా. సో 100 years అండ్ ప్లస్ 114 ఏళ్ళ వయసులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 90+ years ఏజ్లో మారథాన్ పూర్తి చేసిన ఒక వ్యక్తి, రైట్. ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా, తరచు మనం వార్తలు చూస్తున్నాం, దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు షేక్ హసీనా మాజీ ప్రధాని అని. ప్రస్తుతం ఆ దేశంలో యూనిస్ ప్రభుత్వం షేక్ హసీనా పైన చాలా ఆరోపణలు చేస్తుంది, కేసులు పెడుతున్నారు. సో ఒకనొక సమయంలో షేక్ హసీనా ఇండియాలోనే తలదాచుకున్నారు, ఇండియా ఆశ్రయం ఇచ్చిందని చెప్పేసి. ప్రస్తుతం ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య దూరం పెరిగింది, భౌగోళికంగా దగ్గరే కానీ సత్సంబంధాల విషయంలో దూరం పెరిగింది షేక్ హసీనా తర్వాత. సో షేక్ హసీనా కూతురు ఇటీవల మనం తన గురించి ఒక పురస్కారం విషయంలో డిస్కస్ చేశాము, మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. సో హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు సెలవులపై WHO పంపించిందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది కదా. సో WHOకి సంబంధించి ఒక రీజనల్ ఆఫీస్లో తను కీలకమైన పదవిలో ఉన్నారు, సెలవులపై పంపినారు. సో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజేద్, పేరు గుర్తుంచుకోండి, సైమా వాజేద్ 2 సార్లు వార్తలోకి వచ్చారు లాస్ట్ 15 daysలో. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమెను సెలవులపై పంపింది. అభియోగాలు ఎదుర్కొంటుంది సైమా వాజేద్. సైమా ప్రస్తుత పదవి ఏంటంటే WHO దక్షిణ ఆగ్నేయ ఆసియా పసిఫిక్ కార్యాలయం, సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీసర్, న్యూఢిల్లీ రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తాత్కాలికంగా సెలవుపై పంపారు. ఇక తాత్కాలికంగా పంపడం కాదు, నాకు తెలిసి వస్తున్న వార్త ప్రకారం ఇక తన బాధ్యతలు ముగిసినట్లే. ఓకేనా. డాక్టర్ కేదార్నాథ్ బోహ్నే తాత్కాలిక రీజనల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తను తీసి ఇంకోరు నియమించారంటే అంతే ఇక. ఓకేనా. అవినీతి ఆరోపణలు, బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ తనపైన ఆరోపణలు చేసింది, రైట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. టెడ్రస్ అదనం గారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు, రైట్. సో సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్ అనేది భారతదేశం సహా 11 దేశాలకు ఈ ప్రాంతీయ కార్యాలయం సేవలు అందిస్తుంది, రైట్. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్న ప్రశ్న, ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను. పలానా అంశాల నుండి తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో అవే క్వశ్చన్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ సమాధానం మాత్రం 100లో మాత్రమే ఉంటున్నాయి. నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ లేదా మీ అభిప్రాయాలను కానివ్వండి, మీ ఇన్పుట్ను కానివ్వండి. అండ్ నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు సమాధానం ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో ప్రశ్న, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలో మనం నిన్న టాపిక్లో డిస్కస్ చేశాము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలో డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగా ఇటీవల ఎవరు వార్తలు నిలిచారు? డైరెక్ట్ పర్సన్ పేరు, ఓకేనా. సింపుల్ క్వశ్చన్. ఐ థింక్ అందరూ నిన్న క్లాస్ చూస్తే అందరూ చెప్తారు ఇది ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ సో గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం. సో దానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్ని లింక్ చేశాను. అండ్ తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 7th ఏషియా పసిఫిక్ రీజనల్ కమిటీ మీటింగ్ కొలంబోలో. అండ్ ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబర్ 2025 ఆస్ట్రేలియాలో జరుగుతోంది. తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, మైనింగ్ సంబంధించి జరుగుతున్న సంఘర్షణ. భారతదేశపు తొలి డెంగీ వ్యాక్సిన్ డెంగీ ఆల్ ఇటీవల క్లినికల్ ట్రయల్స్ చివరి దశతో వార్తల్లోకి వచ్చింది. అత్యంత ఎత్తైన పక్షికి పునరుజ్జీవం అని చెప్పేసి. అండ్ వెస్ట్ బెంగాల్లో 4 కొత్త పరాన్నజీవి కందిరీగల జాతుల గుర్తింపు. అండ్ ఇటీవల 3rd ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత్ సౌదీ ఎరువుల ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో పెన్ పింటర్ ప్రైజ్ 2025 పురస్కార గ్రహీత లైలా అబోలెలా. అండ్ వర్షా దేశ్పాండేకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు అనేది రావడం జరిగింది, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ నూతన చైర్పర్సన్గా అభిజాత్ సేత్. అండ్ దిగ్గజ మారథాన్ రన్నర్ రోడ్డు ప్రమాదంలో 114 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, ఫౌజా సింగ్ పంజాబ్. అండ్ షేక్ హసీనా కుమార్తె సైమా వాజిద్ పైన ఆరోపణల కారణంగా సెలవులో పంపించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలో
డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగా ఇటీవల ఎవరు వార్తలు నిలిచారు? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.